వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. శ్రీమంతుల ఇళ్లలో గర్భిణీలకు శ్రీమంతం చేయడం అరుదు. కానీ పేద ఇంటి గర్భిణీ స్త్రీలకు కూడా ఘనంగా శ్రీమంతం చేసే వారి కుటుంబంలో ఆ లోటు తీర్చేందుకు రూపాయి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చింది. ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో కాదు, ఏకంగా 515 మంది గర్భిణీ స్త్రీలకు ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గం ఖర్మన్ఘట్లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఘనంగా శ్రీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా రూపాయి ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ అనిల్ కుమార్, ప్రాజెక్టు కన్వీనర్ జగిని శ్రీనివాస్, కో కన్వీనర్ బాలరాజు మాట్లాడుతూ సైదాబాద్ డివిజన్కు చెందిన 515 మంది గర్భిణీ స్త్రీలకు ఈ రోజు కన్నుల పండుగగా శ్రీమంతం చేశామని అన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిగిందని, మాకు సహకారం అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ నరసింహారావు, కో చైర్మన్ రమణయ్య పాల్గొన్నారు. రూపాయికే సీమంతం అమ్మకు వసంతం అనే కార్యక్రమం నిర్వహించాము. 555 మందికి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మేము వాళ్ళకు సమయం ఇచ్చాము. అందరూ 5 గంటల వరకు వచ్చి అందరూ సీమంతం చేసుకొని వెళ్తారు. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు కొనసాగిస్తాము. వీళ్ళంతా మా దాతల సహకారంతో కొనసాగుతుంది. చాలామంది షీ నీడ్స్ కానీ, మాంగళ్య, రెడ్డి బ్రదర్సు, వీరభద్ర షాపింగ్ మాల్, భువనగిరి, వీళ్ళందరూ అంటే చాలామంది, అందరి పేరు చెప్పిన చాలామంది సహకారంతో ఈ ప్రోగ్రాం నిర్వహించినాం. అందులో జగిన్ శ్రీనివాసు, ఎడవెల్లి బాలరాజు, కుంచల నరసింహారావు, మన పివి రమణయ్య గారు, ఎడవెల్లి బాలరాజు అందరి సహకారంతో మీ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇక అంగన్వాడీ సెంటర్లలో డైలీ వచ్చి ఫుడ్ తినిపోతారు. వాళ్ళు సీమంతం చేసుకోలేకపోతారు కాబట్టి వాళ్ళకి సీమంతం గ్రాండ్గా ఒక ఫంక్షన్ హాల్లో అందరిలాగా పెద్దవాళ్ళలాగా పేదవాళ్లకు మేము ఘనంగా చేయాలని నా కోరిక. వాళ్ళు సీమంతం చేసుకొని రోజు అంగన్వాడీ సెంటర్కి భోజనం చేస్తారు కాబట్టి సపరేట్గా సీమంతం చేసుకోలేకపోతారు. దానివల్ల వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మేము ఘనంగా చేస్తున్నాం. 511 మందికి శ్రీమంతాలు చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇది ఏదున్నా సరే రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. నాగమల్లి అనిల్ కుమార్ గారు, వారి సతీమణి, అదే జగిని శ్రీనివాస్ గారు వాళ్ళ సతీమణి, ఎడవల్లి బాలరాజు గారు, అదేవిధంగా కుంచం నరసింహారావు గారు దీనికి ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నారు. దీనికి మెయిన్గా సహకరించిన దాతల సహాయకంతో ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్గా జరిగింది. ఇందులో వీరభద్ర క్లాత్ స్టోర్, వీరభద్ర షాపింగ్ మాల్, భువనగిరి వారు కూడా చాలా సహాయ సహకారం అందించారు. షీ నీడ్స్ లింగా రోహిత్ కుమార్ గారు, వారి సహాయకారంతో జరుగుతుంది. అదేవిధంగా వట్టం మహేష్ గారు కూడా, వీరందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఇంత ప్రోగ్రాం గ్రాండ్గా సక్సెస్ జరిగింది. ఒకటే వేదిక మీద 511 మందికి శ్రీమంతం చేయటం ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. రూపాయి ఫౌండేషన్ వారు నిర్వహించిన కార్యక్రమం అద్భుతమైనది. మన భారతదేశం సనాతన ధర్మంలో భాగంగా మనము శ్రీవారిని మనం గౌరవించడం మనకు సంస్కారం కాబట్టి, మరియు గర్భిణీ స్త్రీలను శ్రీమంతాలు ఇంతమందిని ప్రొవైడ్ చేసి వారిని గౌరవించి మరియు వాళ్ళని దీవించి మన ఆడపడుచులుగా మనం చూసుకొని ఇది చేయడం మామూలు సాధ్యం కాదు. డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, దాన్ని వినియోగించడం చాలా 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 కష్టము. ఇది నిదర్శనంగా నేను భావిస్తున్నాను. పార్వతి, సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. నేను సైదాబాద్ మండల్ ఈవోగా పనిచేస్తున్నాను. ఇక్కడికి 42 అంగన్వాడీ సెంటర్స్ నుంచి మా అంగన్వాడీ టీచర్ల నమోదు చేసుకున్న బెనిఫిషరీ గర్భిణీ స్త్రీలందరినీ కూడా అనిల్ గారు ఆధ్వర్యంలో తను ఇన్వైట్ చేసినందుకు మా తల్లులందరినీ, మా టీచర్లు ఈరోజు సండే అయినా సరే బాగా వాళ్ళు ఇన్సెంటివ్ తీసుకొని వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా అంగన్వాడీ టీచర్స్ అందరినీ తీసుకొని వచ్చి అనిల్ గారు ఆధ్వర్యంలో, రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి గర్భిణీ స్త్రీలందరికీ కూడా మేమంతా దగ్గరుండి శ్రీమంతాలు జరిపిస్తున్నామండి. మొత్తం 515 మంది గర్భిణీ స్త్రీలు కూడా ఓన్లీ సైదాబాద్ మండల్ చార్మినార్ ప్రాజెక్ట్ నుంచి మా బెనిఫిషరీస్ని మాత్రం తీసుకొచ్చామండి. వాళ్ళందరికీ కూడా అనిల్ గారు చాలా హెల్ప్ చేస్తారు. ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, గతంలో కూడా 2020 మెంబర్స్ అంగన్వాడీ సెంటర్స్ నుంచి కూడా తీసుకొచ్చి ప్రెగ్నెంట్ వాళ్ళకి శ్రీమంతాలు జరిపించడం జరిగింది. అప్పుడు కూడా మా అంగన్వాడీ టీచర్స్, మా స్టాఫ్ అంతా వాళ్ళ కోఆపరేట్గా ఉండి మా బెనిఫిషరీస్ అందరికీ కూడా చాలా జాగ్రత్తగా శ్రీమంతాలు జరిపించుకున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఉందంతా కూడా మైనార్టీ పాపులేషన్ ఉంది మాకు అని కూడా అనిల్ గారికి చెప్పడం జరిగింది. అయితే అనిల్ గారు అన్నారు, పేదవాళ్ళకే మనం చేస్తున్నామమ్మా, కులం మతం అనేది ఏమీ లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అందరినీ తీసుకురమ్మని చెప్పారు. సో అన్ని అంగన్వాడీస్ నుంచి అన్ని అంటే మైనార్టీలు ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అనిల్ గారు సన్మానించడం, తర్వాత వాళ్ళందరికీ శ్రీమంతాలు చేయడం జరుగుతుందండి. అనిల్ కుమార్ మరియు వారి శ్రీమతి అరుణ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నన్ను ప్రాజెక్ట్ చైర్మన్గా వాళ్ళు నియమించారు కాబట్టి. తర్వాత మన ఎడవల్లి బాలరాజు గారు,
జగని శ్రీనివాస్ గారు, పివి రమణయ్య గారి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత దాతలు మనకు ఆనంద్ వాటిక మిఠాయి బండారు వాళ్ళు స్వీట్స్ ఇచ్చారు, లడ్డూలు. తర్వాత వట్ట మహేష్ గారు అడగంగానే అందరికీ భోజన సదుపాయానికి ఎంతైతే అంత ఇస్తానని చెప్పారు. ఆయన వాళ్ళకు కూడా ధన్యవాదాలు.